చేస్తాని కూడా మాట ఇచ్చిందని కూడా ద్విచక్ర వాహనాలను దొంగతనానికి పాల్పడిన ముఠాని పోలీసులు అరెస్టు చేశారు. మార్కాపురం, ఖమ్మం, కొనకనమిట్ల, గిద్దలూరు, చీమకుర్తి తదితర ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగతనానికి పాల్పడిన 3 నిందితులను పోలీసులు అరెస్టు చేశారని విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగరాజు వెల్లడించారు. వారి వద్ద నుండి 3,60,000 రూపాయలు విలువ చేసే 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 3 నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలోనే అరెస్టు చేస్తామని డీఎస్పీ వెల్లడించారు. కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన మార్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, పట్టణ ఎస్ఐ సైదుబాబు, శిక్షణ ఎస్ఐ రాజ్మోహన్ రావు, కానిస్టేబుల్ వీరభద్రుడు, షరీఫ్, కోటి నాయకులను డీఎస్పీ నాగరాజు అభినందించి రివార్డులు అందజేశారు. సిఐ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో దాదాపు 5 మోటార్ సైకిల్స్ ని రికవర్ చేశారు. దీని విలువ సుమారు 3,60,000 రూపాయలు ఉంటుంది. ఈ సదరు చెప్పిన ఈ ముద్దాయిలు నాగార్జున రెడ్డి, మరి ప్రేమ్ కుమార్, మరి దుర్గా ప్రసాద్ అనే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళని కస్టడీకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 5 మోటార్ సైకిల్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ మోటార్ సైకిళ్ళన్నీ కూడా వివిధ టైమింగ్స్లో ఖమ్మంలో ఒక మోటార్ సైకిల్, అట్లాగే చీమకుర్తిలో ఒక మోటార్ సైకిల్, అట్లాగే కొనకనమెట్టలో ఒక మోటార్ సైకిల్, అట్లాగే గిద్దలూరు టౌన్లో కూడా ఒక మోటార్ సైకిల్ వేశారు. సో ఈ విధంగా మోటార్ సైకిల్ దొంగతనానికి అలవాటు పడి ఈరోజు మన 14వ తారీఖు మార్కాపూర్లో కూడా ఒక మోటార్ సైకిల్ని దొంగతనం చేసినప్పుడు ఇక్కడ కేసు రిజిస్టర్ అయింది. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా వీళ్ళు పట్టుకున్నప్పుడు ఇట్లాగా మిగతా పోలీస్ స్టేషన్లో కూడా 5 పోలీసు వరద బాధితులకు కిసాన్ పరివార్ వితరణ ద్వారా